ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో స్పిరిచువల్ విజ్డమ్. ఎన్టీఆర్ జిల్లా గౌతమ బుద్ధ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ సంబరాలు. హైదరాబాద్ లో బ్రహ్మశ్రీ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామంలో వన్ డే వర్క్ షాప్. జగిత్యాల జిల్లా శ్రీ గౌతమ బుద్ధ పిరమిడ్ శక్తి క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో స్పిరిచువల్ విజ్డమ్ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిమళ పత్రి గారు విచ్చేశారు. ముఖ్య అతిథులుగా మాస్టర్స్ మాధవి, పద్మావతి, బెళకుర్తి శ్రీను, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంగీత నాదంతో పత్రిజీ ఏకతా ధ్యానం మరియు అతిథుల సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చూడంగానే అర్థమైపోయింది నాకు, ఇది ఊరికే రాలేదు, ఇది జరగాల్సిందే. అసలు ఇప్పుడు ఓకే, ఇదొక ప్లాన్డ్, చాలా చాలా ప్లాన్డ్ ఈవెంట్. ఇది నిన్న జరిగింది, చాలా గొప్ప ఈవెంట్. అది నార్మల్గానే పిరమిడ్లన్నీ ఒక పోర్టల్ యాక్టివేషన్స్ చేస్తాయి. ఏ పిరమిడ్ అన్నా సరే, మనం కట్టుకున్న పిరమిడ్ మన కోసం కాదు, అది ఆ ఎనర్జీ మొత్తం విశ్వానికి వెళ్తుంది. సో ప్రతి ఒక్క పిరమిడ్ కట్టినప్పుడు ఆ ఎనర్జీ మన ధ్యానంతో దాన్ని యాక్టివేట్ చేసి ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా తయారవుతుంది. ఆ ఎనర్జీ గ్రిడ్ అనేది ఆ ఫ్రీక్వెన్సీతో మొత్తం విశ్వాన్ని అవుతుంది. అంటే ఈ వైజాగ్ అనేది ఒక గ్లోబల్ సెంటర్. వైజాగ్ అనేది, అవునా, ఇదొక గ్లోబల్ ఫ్యామిలీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం బుద్ధా విహార్ పార్క్ లో నిర్మించిన గౌతమ బుద్ధ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ సంబరాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్, గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణ్ రావు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన 21/21 పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎమ్మెల్యే ఉదయభాను ప్రారంభించారు. మరి ఎంతో మందికి ఆస్తులు చాలా ఉంటాయి, కోట్లాది కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది, కానీ దానం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం అరుదు. కాబట్టి అటువంటి దానం చేసిన వారిని ఇప్పుడు కూడా మర్చిపోకుండా 10 మందికి తెలియజేసేలా వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఆశీర్వచనం ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది మన టౌన్లో జగ్గయ్యపేట ప్రాంతంలో నియోజకవర్గ కేంద్రంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ చెరువు చుట్టూ ఉన్న ఈ మధ్యలో గత జనవరి 17వ తారీఖున శంకుస్థాపన చేసుకొని 11 మాసాల్లో ధ్యానం నేను చెయ్యాలా అన్నారు. కానీ ఆయన ధ్యానం చేసి ఉంటే చాలా పర్ఫెక్ట్ నిర్ణయాలు అద్భుతంగా తీసుకోగలరు. సరిగ్గా రాస్తాడు. అంటే ఇన్నర్ ప్రయాణం, ప్రాపంచికంలో మొత్తం మనిషి కళ్ళతో చూడగలిగేది 1 కిలోమీటర్ వరకు చూడగలం. అంతర్ప్రయాణం మన శ్వాస మీద ధ్యాస ద్వారా లోపలికి ప్రయాణం చేస్తే అనంతమైన శక్తి, మనలో ఉన్న శక్తిని వెనక్కి తీసుకుని వచ్చి ప్రాపంచికంలో అత్యద్భుతంగా జీవించగలగటం. ఎవరిని ద్వేషించం. అంతా అద్భుతాలు మన ఆలోచన సరళిని బట్టే అద్భుతాలు జరుగుతాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ముప్కాల్ గ్రామంలో వన్ డే వర్క్షాప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ జానాబాయ్ నూతన గృహ ప్రవేశంలో భాగంగా మాస్టర్స్ సునీత, నీలిమ, సాయిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ సందేశాలను అందించారు. ఒక మనిషి రాక్షస గుణాలతో ఉన్నాడు కలియుగంలో, కాబట్టి మరి ఈ మనిషి రాక్షస గుణాలతో ఉన్నవాడు మానవత్వంగా మనిషిగా మారాలంటే మళ్ళీ ఆచరిస్తున్నప్పుడు
ఈ మనిషి మాధవుడు కావడానికి, మోక్షం వైపు నడవడానికి 104 శ్లోకాలని చాలా చాలా, భగవద్గీత మొత్తం ముఖ్యమే, అందులో ఇంకా చాలా, అంటే మనిషి తొందరగా మారాలి అంటే ఏ ఏ శ్లోకాలు అన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 104 శ్లోకాలని తీసి చక్కటి వివరణ అర్థమయ్యే రీతిలో, అంటే డిగ్రీలు చదివితేనే అర్థం కానీ భగవద్గీత చూడండి, ఐఏఎస్ కూడా భగవద్గీత అర్థం కాదండి, ఎవరికి భగవద్గీత అర్థం కాదు. ఎవరికైతే అంటే ధ్యానం చేసిన యోగులకు, ధ్యానులకు, జ్ఞానులకు మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ భగవద్గీతను రాసిన మహానుభావుడు అలాంటి వాడు కాబట్టి, చెప్పినవాడు, రాయించినవాడు, రాసినవాడు, ముగ్గురు కలిసి ఇచ్చిన గీతే భగవద్గీత. పత్రిజీ ప్రతిరూపమైన పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు పిఎంసి ఆఫీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్క ఫ్లోర్ని కూడా ఆ జ్యోతిని దర్శింపజేశారు. అలాగే అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ధ్యానులంతా కూడా అద్భుతమైన వారి వారి అనుభవాలను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ యాత్ర 37వ రోజులో భాగంగా మాస్టర్స్ ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ధ్యాన మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయహో జయహో. మనం ఇంతకుముందు మొదటి ధ్యాన మహాచక్రం ప్రారంభమైనప్పుడు పత్రిజీ వారు ఫిజికల్గా ఉన్నప్పుడు, వారు ఇలా ఈ జ్యోతిని పట్టుకొని వెళ్తున్నప్పుడు వారితో నడిచిన ఆ జ్ఞాపకాలు ఈరోజు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా వారితో పాటే ఈ పిఎంసిలో నిజంగా ఉన్నామా, వారితోనే వారి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చామా అన్నంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పత్రిజీ జయహో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. కర్ణాటక బళ్ళారి ఆదిశక్తి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని బళ్ళారి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కర్మ మరియు ఆస్ట్రల్ సర్జరీ అనే అంశాలపై అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ಸಾಮೂಹಿಕ ಧ್ಯಾನ చేయించారు. ಆದರ್ಶ ಪುರುಷ ಸಾಧಾರಣ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಿ ನೀವು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ತಿಳಿಯಲಿಕ್ಕೆ ಹೇಳಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಅದು ಅಂತ ಮಾರ್ಗ ಅವರು ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮಾರ್ಗದಲ್ಲಿ. ಅದೇ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಗೊತ್ತಾಯಿತು, ಗುರುಗಳು ಹೇಳಿದ್ದಾರೆ, ತಕ್ಷಣ ಅದು ಮಾಡಿ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಅವರನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗ್ತಾರೆ ಹೇಳಿ. ಆಮೇಲೆ ಮತ್ತೆ ಅವ್ರು ಮಾಡಿದ್ರೆ ನಾನು ಸಂಸಾರ ಬಿಟ್ಟು ಹೋಗ್ತೇನೆ ಅಂದರೆ ಆಗ್ತಾರೆ. ನಾನು ಮೇಡಮ್ ಬೆಳಗ್ಗೆ 1.5 ತಾಸು, ಆಮೇಲೆ ಸಾಯಂಕಾಲ 1 ತಾಸು, ಮತ್ತೆ ರಾತ್ರಿ ಮಲಿಗೆ ಹೊತ್ತಾಗ ಒಂದು ½ an hour ಕೂತ್ಕೊಂಡು ಮಲಿಕೊಂಡಿದ್ದೆ. 3 ತಾಸು ಧ್ಯಾನ ಮಾಡೋದು ಮೇಡಮ್. 3 ತಾಸು ಧ್ಯಾನ ಮಾಡೋದ್ರಿಂದ ಮೇಡಮ್ 2.5 ವರ್ಷ ಆಯ್ತು. ಆಸ್ಪತ್ರೆ ಕಾಲಿಟ್ಟಿದ್ದು ಪಟ್ಟಣದ ಡಾಕ್ಟರ್ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಶುಗರ್ಗೆ. ಇವತ್ತು ಪಟ್ಟಣದ ಡಾಕ್ಟರ್ ನಾನು ನೋಡಿಲ್ಲ 2.5 ವರ್ಷ ಆಯ್ತು. ಮತ್ತೆ ಎಲ್ಲ ಸ್ಪೀಡ್ ತಿಂತು ಎಲ್ಲ ತಿಂತು ಎಲ್ಲ ಮಾಡುದು. ಇನ್ನ ಡಾಕ್ಟರ್ ತಕ್ಕಂತೂ ಹೋಗಿಲ್ಲ. ಧ್ಯಾನದಿಂದ ವೈಭೋಗ. ನೆಕ್ಸ್ಟ್ ಕನ್ನಡ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಂತು, ಎಲ್ಲ ಹೋಗರು ವೈಭೋಗ, ನಾಲ್ಕು ಉಂಟು, ಒಳ್ಳೆ ವೈಭೋಗ. ಅಲ್ಲಿ ವಸತಿ, ಊಟ, ಒಳ್ಳೆಯ ಮಾಸ್ಟರ್, ಡ್ಯಾನ್ಸ್ ప్రోగ్రామ్. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.